హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో అమ్మవారు శాకంభరి దేవిగా ఎలా అవతరించారు, అలాగే త్రికరణ శుద్ధి అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా రేపు ఆషాఢ పూర్ణిమ. రేపు భద్రకాళి అంటే వరంగల్లో ఉన్న భద్రకాళి ఆలయంలో ఉన్న అమ్మవారిని శాకంభరి దేవిగా అలంకరిస్తారు. ఏ విధంగా అంటే దేవాలయం మొత్తం కూరగాయలతో అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి పూలమాలలకు బదులుగా కూరగాయలతో వేసిన మాలలను అలంకరిస్తారు. దీని గురించి దేవి భాగవతం 7వ స్కంధంలో 28వ అధ్యాయంలో ఉంది. ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మగారి కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. అతను నీటిని ఆహారాన్ని వదిలి ఓన్లీ గాలి మాత్రమే తీసుకుంటూ బ్రహ్మగారి కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవుడు మెచ్చి అతనికి ఏ వరం కావాలో కోరుకోమంటే దేవతలు బ్రాహ్మణులు దగ్గర ఉన్న వేద మంత్రాలను నాకు ప్రసాదించమని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవతలకు బ్రాహ్మణులకు మంత్రాల స్ఫురణ ఉండకుండా వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు వెంటనే తథాస్తు అంటాడు. ఇక బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కారణంగా దేవతలు బ్రాహ్మణులు అందరూ మర్చిపోయారు మంత్రాలని. ఇంకా స్నానాలు లేవు, సంధ్యావందనాలు లేవు, యజ్ఞ యాగాదులు లేవు. ప్రకృతి మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. స్నానం చేస్తూ కూడా మంత్రాలు ఉంటాయి, దాన్ని చదువుతూ స్నానం చేస్తారు. అలా చదవలేని వారు కనీసం హరినామ స్మరణ అయినా చేస్తూ స్నానం చేయాలి. ఇక యజ్ఞయాగాదులు లేవు, హవిస్సులు దేవతలకు అందడం లేదు. దేవతలు దుర్బలులు అయిపోయారు. ఇక దుర్గమాసురుడితో యుద్ధంలో ఓడిపోయారు. భూమి మీద ఆహారం లేకుండా పోయింది. ఇక బ్రాహ్మణులు ఈ కరువుకు తట్టుకోలేక హిమాలయానికి వెళ్ళి అమ్మవారి కోసం ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆ అమ్మవారు ఏ విధంగా ఉన్నారు అంటే శరీరం అంతా కళ్ళతోనే, చేతుల్లో కమలము, బాణము, చాపము, కూరగాయలతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. అవన్నీ కూడా అమ్మవారు బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇక అమ్మవారి శరీరం అంతా కళ్ళు ఉండడం వలన శతాక్షి అన్న పేరు అమ్మవారికి వచ్చింది. ఇక 8 రోజుల పాటు అమ్మవారు తన కళ్ళ నుంచి నీటి ధారలను ప్రవహింపచేశారు. ఆ నీటితో ప్రకృతిలో ఉన్న చెరువులు, కాలువలు అన్నీ కూడా నిండిపోయాయి. ఇక అమ్మవారు సంవత్సరానికి సరిపడా శాకములన్నిటినీ అనుగ్రహించడం కారణం చేత శాకంభరిగా మారింది. ఇక తదుపరి దుర్గమాసురుణ్ణి సంహరించి దుర్గగా మారింది. ఆ తర్వాత వేదరాశిని పునరుద్ధరించింది. ఇక ఏటి పొడవుతా కావలసిన ధాన్య సమృద్ధిని అమ్మవారు ప్రసాదించారు కాబట్టి అమ్మవారికి శాకంభరి అన్న పేరు వచ్చింది. కూరగాయల మాలను అమ్మవారికి ఇంట్లో అయినా సరే సమర్పించుకొని కూరగాయలతో కలిసిన పులుసును తయారు చేసి అన్నం వండి ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే పరమ పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ ప్రసాదాన్ని కూడా 10 మందికి పంచి తాను స్వీకరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఇక త్రికరణ శుద్ధి అన్న పదం కోసం అర్థం తెలుసుకుందాం. ముందుగా కరణము అంటే క్రియ, పని చేయడానికి సాధనాన్ని కరణం అంటారు. అంటే 3. మనకి 3 సాధనాలు కలిగినవే త్రికరణ. అంటే మనస్సు, వాక్కు, శరీరం. మనస్సు ద్వారా వచ్చింది, మనస్సులో స్ఫురించింది వాక్కు ద్వారా బయటకు వచ్చి శరీరం ద్వారా ఆచరించడమే త్రికరణ శుద్ధి. ఏది చెప్తామో అది ఆచరించడమే త్రికరణ శుద్ధి. కొంతమంది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ ఉంటారు, అంటే త్రికరణ శుద్ధి లేకపోవడం. ఇంకొంతమంది వీడు చెప్పింది చేస్తాడ్రా అని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే వారి మనసులో ఏదుందో అది మాట ద్వారా చెప్పి అది తమ శరీరం ద్వారా చేయడం. మీరు ఏ పనైనా సరే, పని కానీ, వంట కానీ, చదువు కానీ, భగవంతుని ఆరాధన కానీ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.